దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గతంలో దిగువ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును తప్పుబడుతూ జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమాన్ స్టేకర్ల ధర్మాసనం తేజ్పాల్ ని దోషిగా నిర్ధారించింది. ఆయనకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యున్నత స్థానాల్లో ఉండే వ్యక్తులు తమ అధికారంతో మహిళల ఉనికిని ఎలా శాసించాలనుకుంటున్నారో, చివరికి న్యాయం ఎలా గెలుస్తుందో చాటి చెప్పేలా ఈ తీర్పు ఉందంటోంది మహిళా లోకం. ఈ కేసులో పూర్వాపరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్మ రిటర్న్స్ అనే మాటను చాలామంది చెప్పుకుంటారు. కానీ దాని పరిణామం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అర్థం కాదు. తరుణ్ తేజ్పాల్ విషయంలో కూడా బహుశా ఇదే జరిగింది. మహిళా కోవర్కర్ను లైంగికంగా వేధించిన కేసులో 13 ఏళ్ల తరువాత ఆయన్ని దోషిగా తేల్చింది బాంబే హైకోర్టు. 2013 నవంబర్ 7-8 తేదీల్లో గోవాలోని ఒక లగ్జరీ హోటల్లో తెహల్కా సంస్థ అత్యంత వైభవంగా థింక్ ఫెస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరైన ఆ వేడుక వెనుక ఓ నీచమైన ఉదంతం చోటు చేసుకుంది. హోటల్ లిఫ్ట్లో తన వద్ద పనిచేసే జూనియర్ మహిళా జర్నలిస్టుపై తేజ్పాల్ తీవ్ర లైంగిక వేధింపులకు, దాడికి పాల్పడ్డారు. బాధితురాలు దీనిపై వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తేజ్పాల్ స్వయంగా బాధితురాలికి, సోమా చౌదరికి క్షమాపణలు చెప్తూ పంపిన ఈమెయిల్స్ ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారాయి. తనది విచక్షణారహిత ప్రవర్తన అని, బాధితురాలు నిరాకరించినా తాను సరిగా అర్థం చేసుకోలేకపోయానని తేజ్పాల్ ఆ ఈమెయిల్లో ఒప్పుకోవడం గమనించాల్సిన అంశం. అయితే నవంబర్ 22న గోవా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నవంబర్ 30న తేజ్పాల్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2021 మే నెలలో గోవాలోని మాపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జడ్జి క్షమా జోషి తేజ్పాల్కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ పూర్తి నిర్దోషిగా విడుదల చేశారు. అయితే ఆ తీర్పులో కోర్టు అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలొచ్చాయి. నిందితుడి నేరాన్ని పరిశీలించాల్సింది పోయి, దాడి జరిగిన తర్వాత కూడా బాధితురాలు సాధారణంగానే కనిపించింది, నవ్వి మాట్లాడింది, పాత పద్ధతిలోనే ప్రవర్తించింది అంటూ బాధితురాలి నడవడికను, మానసిక స్థితిని విశ్లేషిస్తూ దిగువ కోర్టు తీర్పివ్వడం న్యాయవర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధితురాలినే బోనులో నిలబెట్టిన ఆ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం తరపున సిఐడి బాంబే హైకోర్టు గోవా బెంచ్లో అప్పీల్ చేసింది. ఇక బాంబే హైకోర్టులో జరిగిన విచారణలో గోవా ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చాలా బలమైన వాదనలు వినిపించారు. దిగువ కోర్టు బాధితురాలను విచారణ పేరిట వేధించిందని, తేజ్పాల్ పంపిన రాతపూర్వక క్షమాపణ చెబుతూ చేసిన ఈమెయిల్స్ను అసలు పరిగణలోకి తీసుకోలేదని, అది చట్టవిరుద్ధమని వాదించారు. బాధితురాలు తన కుమార్తె వయసున్న అమ్మాయి. ఆయన పితృ సమానుడి స్థానంలో ఉండి ఈ ఘాతుకాన్ని కొడిగట్టారు. ఒక మహిళ నిరాకరిస్తే ఆ నో అనే పదానికి అర్థం నో మాత్రమే. నువ్వు ఎంతటి పెద్ద హోదాలో ఉన్నా సరే నిరాకరణను గౌరవించాల్సిందేనని సమాజానికి ఈ కోర్టు స్పష్టమైన సందేశం ఇవ్వాలి అంటూ తుషార్ మెహతా చాలా బలమైన వాదనలు వినిపించారు. మరోవైపు తేజ్పాల్ తరపు న్యాయవాది ఆబాద్ పొండా వాదిస్తూ తేజ్పాల్కు ఇప్పుడు 62 ఏళ్లని, ఆయనకు భార్య పిల్లలున్నారని, కేసు జరిగి 13 ఏళ్లు దాటినందున శిక్ష తగ్గించాలని కోరారు. స్వయంగా తేజ్పాల్ కూడా కోర్టులో మాట్లాడుతూ తన వయస్సు 62 ఏళ్లని, తాను చేసింది తప్పేనని, ఈమెయిల్లో కూడా అదే విషయం ప్రకటించానని, శిక్ష తగ్గించాలని విజ్ఞాపన చేసుకున్నారు. అలాగే తాను ఒక రాజకీయ బాధితుడిని అని కూడా కోర్టుకు చెప్పుకున్నారు. అయినప్పటికీ కోర్టు మాత్రం తేజ్పాల్ వాదనను పరిగణలోకి తీసుకోలేదు. రెండు వైపులా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు దిగువ కోర్టు చేసిన తప్పులను సరిదిద్దింది. బాధితురాలి ప్రవర్తనను పదే పదే ప్రశ్నించే సంస్కృతికి చరమగీతం పాడుతూ ఐపీసీ సెక్షన్లు 376(2)F, 376(2)K, 354(A), 354(B కింద తేజ్పాల్ను దోషిగా తేల్చింది. 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆయనకు లొంగిపోవడానికి 2 వారాల గడువు ఇచ్చింది.
బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి పడిన శిక్ష మాత్రమే కాదు, మీటూ ఉద్యమం తర్వాత పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే అధికార దుర్వినియోగానికి, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పడిన పెద్ద దెబ్బ. ఎంతటి ప్రభావం ఉన్న, పత్రికాధిపతి అయిన, వ్యవస్థను ప్రభావితం చేయగల శక్తి ఉన్న, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. మరి ఈ 15 రోజుల్లో తరుణ్ తేజ్పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడా లేక గోవాలో లొంగిపోతాడా అనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ తేజ్పాల్కు ఊరట దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.